సంక్షేమ పథకాల్లో ముఖ్యమంత్రుల పేర్లు, ఫోటోలు ఉపయోగించే విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పథకాల్లో సీఎంలు, ప్రధాని ఫోటోలను ఉపయోగించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని చెప్పిన సుప్రీం ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. రాజకీయ యుద్ధాలకు కోర్టులను ఉపయోగించుకోకూడదని హితవు పలికింది. అయితే తమిళనాడు ప్రభుత్వం విత్ యూ స్టాలిన్ పేరుతో నిర్వహిస్తోన్న ప్రచార కార్యక్రమంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల అన్నాడీఎంకే పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సివి షణ్ముగం దీనిపై మద్రాస్ హైకోర్టులో పిల్లివేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కొత్తగా తీసుకువచ్చే ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వాటి గురించి ప్రచారం చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు, పార్టీ గుర్తులు, జెండాను ఉపయోగించకుండా మద్రాస్ హైకోర్టు నిషేధించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అనేక రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టారని, దీనిపై ఎలాంటి న్యాయపరమైన నిషేధాజ్ఞలు లేవని ధర్మాసనం ముందు తమిళనాడు ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం వేసిన పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పిటిషనర్కు నిజంగా అంత ఆందోళన ఉంటే అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాల్ చేయలేదని ప్రశ్నించింది. పలు ప్రభుత్వ పథకాలకు ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫోటోలు ఉపయోగించుకోవచ్చని సుప్రీం గతంలో అనుమతినిచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని, మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదిక చేసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన సుప్రీం ధర్మాసనం అక్కడ పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత షణ్ముగంకు 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.